అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథను విశ్లేషించబోతున్నాం. ఊహించుకోండి, మహాభారతంలోని ఒక గొప్ప వీరుడు అభిమన్యుడు అనుకోకుండా ఇప్పుడు ఈ కలియుగంలోకి అడుగుపెడితే అతని యుద్ధం ఎలా ఉంటుంది? ఆ పౌరాణిక శౌర్యానికి, ఈ ఆధునిక సవాణికి మధ్య జరిగే సంఘర్షణని కొంచెం లోతుగా చూద్దాం రండి. చూసారా, ఈ ఒక్క వాక్యం మొత్తం కథకు పునాదిలాంటిది. చక్రవ్యూహాన్ని ఛేదించిన ఆ బాలుడు ఇప్పుడు కలియుగమనే మరో చిక్కైన దారిలో ఇరుక్కున్నాడు. ఇది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు. ఇది విలువల కోసం, తన ఆత్మకోసం లోపల జరిగే ఒక పెద్ద అంతర్గత యుద్ధం. సరే, ఇక కథలోకి వెడదాం. మొదటి భాగంలో అభిమన్యుడు ఈ కొత్త ప్రపంచాన్ని అంటే మన కలియుగాన్ని చూసి పూర్తిగా షాక్ అవుతాడు. అతను నమ్మిన ధర్మానికి, కళ్ల ముందు కనిపిస్తున్న ఈ వాస్తవానికి మధ్య ఎక్కడో సంబంధమే లేనట్టు అనిపిస్తుంది. ఆ తేడా అతన్ని లోపల్నుంచి కుదిపేస్తోంది. అతనికేం కనిపిస్తోంది? ఆకాశాన్ని తాకే కాంక్రీట్ భవనాలు, పురోగతి అనే ముసుగులో దాగి ఉన్న స్వార్థం, మనుషుల ఆత్మల స్థానంలో చేతిలో ఉండే స్క్రీన్లు, ఒకరి బాధను చూసి కూడా పట్టించుకోని ఉదాసీనత, సత్యం అంగట్లో సరుకైపోవడం, గౌరవం అనేది ఒక పాతకాలపు వస్తువుగా మిగిలిపోవడం, ఇవన్నీ చూసి అతని వీర హృదయం తల్లడిల్లిపోతోంది. ఒకసారి ఈ పోలిక చూడండి, ఎంత తేడా ఉందో కదా. ఒకవైపు కురుక్షేత్రం. అక్కడ సైన్యాలతో, ఆయుధాలతో గౌరవంగా యుద్ధం చేశారు. ధర్మం కోసం ప్రాణాలైనా ఇచ్చారు. మరి ఇప్పుడో ఈ కలియుగంలో యుద్ధమంటే నిశ్శబ్దంగా మనసులను పాడుచేసే ఒక ఆధ్యాత్మిక క్షీణత. ఇక్కడ ఆయుధాలు, ఉదాసీనత, దురాశ, ధర్మం పట్ల ఎవ్వరికీ పట్టింపేలేదు. అయితే ఇంత నిరాశలో ఉన్న అతనికి ఒకచోట ఆశ కనిపిస్తుంది. ఎక్కడో తెలుసా? నిర్లక్ష్యం చేయబడిన ఒక తోటలో. అక్కడతనికి ఒక చిన్న ఆశాకిరణం తారసపడుతుంది. ఆ సమావేశం అతని జీవితాన్ని, అతని లక్ష్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అక్కడ నవ్వుతున్న పిల్లల కళ్లలో అభిమన్యుడికి ఇంకా కలుషితం కాని స్వచ్ఛమైన అమాయకత్వం కనిపించింది. అచ్చం త్రేత, ద్వాపరయుగాల్లో ఉండే ఆ మెరుపులా. ఆ కృత్రిమ నగరానికి, ఆ పిల్లల స్వచ్ఛమైన నవ్వులకి మధ్య ఉన్న తేడా అతన్ని కట్టిపడేసింది. ఆ నవ్వుల్లోనే అతను పోగొట్టుకున్న ధర్మాన్ని మళ్లీ చూశాడు. అప్పుడు ఒక చిన్నారి ఎంతో అమాయకంగా అడుగుతుంది, మీరెవరు అని. ఆ ఒక్క చిన్న ప్రశ్న అభిమన్యుడి గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఒక్కసారిగా చీల్చుకుంటూ వెళ్ళింది. అది కేవలం ఒక ప్రశ్న కాదు, తన ఉనికినే నిలదీసిన ఒక పిలుపు అది. దానికి అభిమన్యుడు చెప్పిన సమాధానం వింటే మనసు తరుక్కుపోతుంది. అతను అంటాడు, నేనొక సైనికుణ్ణి, కాని ఇప్పుడు నేను చూస్తున్న ఈ యుద్ధంలో ఈ విల్లు, బాణాలతో ఎలా పోరాడాలో నాకు తెలియట్లేదు అని. చూడండి, కురుక్షేత్రంలో గెలిచిన వీరుడు కూడా ఈ కొత్త ప్రపంచంలో తన ఆయుధాలు పనికిరావని ఒప్పుకున్న క్షణమది. ఇక్కడే కథ అస్సలైన మలుపు తీసుకుంటుంది. అభిమన్యుడు తన పాత యోధుడి పాత్రను పక్కనపెట్టి ఒక గురువుగా తన కొత్త లక్ష్యాన్ని కనుక్కుంటాడు. అతనిక ఓడిపోయిన సైనికుడు కాదు, కొత్త తరానికి దారి చూపించే ఒక మార్గదర్శి. మరి ఆ పిల్లలకి అతను ఏం నేర్పుతాడు? జీవితానికి అవసరమైన 4 అద్భుతమైన సద్గుణాలను అందిస్తాడు. అవేంటంటే అర్జునుడి ఏకాగ్రత, కర్ణుడి ఉదారత, యుధిష్ఠిరుడి సత్యం, ఇంకా కృష్ణుడి కరుణ. ఇవి కేవలం కథలు కాదు, ఈ కలియుగంలో బ్రతకడానికి అవసరమైన బ్లూ ప్రింట్స్ లాంటివి. మొదటిది అర్జునుడి ఏకాగ్రత. దానర్థమేంటంటే ఈ గందరగోళ ప్రపంచంలో చుట్టూ ఎన్ని జరుగుతున్నా మన దృష్టి కేవలం పక్షి కన్నుమీద, అంటే మన లక్ష్యం మీద మాత్రమే ఉండాలి. అది ఆ ఏకాగ్రత అంటే. ఇక రెండవది కర్ణుడి ఉదారత. నిజమైన సంపద అంటే మనం ఎంత దాచుకున్నామన్నది కాదు, మనం అవసరంలో ఉన్నవారికి ఎంత ఇచ్చామన్నదే ముఖ్యం అని తెలుసుకోవడం. దాని గొప్పదనం కర్ణుడి కథ కంటే బాగా ఎవరూ చెప్పలేరు. మూడవది యుధిష్ఠిరుడి సత్యం. అంటే అబద్ధం చెప్పడం చాలా సులభమనిపించినా సరే దాన్ని పక్కన పెట్టి సత్యాన్నే పట్టుకుని ఉండటం. ధర్మరాజు జీవితం మనకి అదే నేర్పుతుంది. ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది, కృష్ణుడి కరుణ. ఓ పెద్ద పర్వతాన్నెత్తడం గొప్పే కావచ్చు, కాని దానికంటే కష్టాల్లో ఉన్న స్నేహితుడు చెయ్యి పట్టుకుని పైకి లేపడం ఇంకా గొప్పది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
సరే, ఈ సద్గుణాలను నేర్పించడం మొదలుపెట్టాక అభిమన్యుడికి అసలైన యుద్ధం ఎక్కడ జరుగుతుందో అర్థమవుతుంది. ఆ కొత్త యుద్ధభూమి ఏంటో, పోరాటం యొక్క నిజమైన స్వభావమేంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడు అభిమన్యుడికి ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. ఈ కలియుగ చక్రవ్యూహమంటే రథాలు, ఆయుధాలతో నిండిన యుద్ధభూమి కాదు. అసలైన యుద్ధం బయట జరగట్లేదు. మనుషుల మనసులలో పేరుకుపోయిన కుళ్ళు, అదే అసలైన శత్రువు. అదే నిజమైన చక్రవ్యూహం. ఈ నిజం తెలుసుకున్న తర్వాత అతను తన పాత ఆయుధాలను పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు తన యుద్ధం వేరు, తన ఆయుధం వేరు. ఒక కథకుడిగా అతను తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ ప్రయాణమేంటో చూద్దాం. సో అతని కొత్త లక్ష్యమేంటి? ధర్మాన్ని మళ్లీ బ్రతికించడం. ఎలా? ముందుగా ఈ భూమి మీద ఉన్న స్వచ్ఛమైన పిల్లలను కనుక్కోవడం. ఆ తర్వాత వాళ్లకి ఆయుధాలుగా ఈ సద్గుణాల కథలను ఇవ్వడం. అలా ఒక్కో స్వచ్ఛమైన హృదయం ద్వారా సమాజంలోని కుళ్ళును నయం చేయడం. ఇదే అతని ప్రణాళిక. చూడండి, అతని కొత్త ఆయుధం విల్లు కాదు, జ్ఞానం. అతను చేస్తున్నది యుద్ధం కాదు, ఆశ కోసం ఒక ప్రయాణం. యోధుడిలా మొదలైన అతను చివరికి ఒక ఆశాకిరణంగా మారాడు. ఎంత అద్భుతమైన పరివర్తన గదా! చివరగా ఈ ప్రశ్న మనందరి కోసం. ఈ కథ అంతా విన్నాం గదా, మరి మన యుద్ధంలో మన ఆయుధాలు హింస, ద్వేషం కాకుండా దయ, ధైర్యమైతే అప్పుడు ఈ పోరాటం ఎలా ఉంటుంది? మన ప్రపంచం ఎలా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి.